కూలీ నంబర్ 1. అయితే మాత్రం చెప్పా పెట్టకుండా సూట్ కేసులు తీసుకెళ్ళిపోతున్నావు, నొక్కేద్దామనే? మాస్టర్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. సామాన్లు మోయటానికి మీకు మనిషి కావాలి, చేయడానికి నాకు పని కావాలి. ఇష్టం లేకపోతే మీ సామాన్లు మీరే మోసుకోండి. నేనెందుకు మోస్తాను? ఏ కూలీ కూలీ ఏ కూలీ ఏ కూలీ ఇట్లా ఇట్లా. ఇక్కడ కూలీ సామాన్లు ముట్టుకున్నాడంటే మరో కూలీ ఆ సామాన్ల మీద చేయి కూడా వేయడా. అలాగా? అయితే తప్పేదేముంది, నువ్వేమోయ్. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. తమాషాగా ఉందే. నువ్వు నాకు భలేగా నచ్చావయ్యా. ముందు ముందు ఇంకా భలేగా నచ్చుతాను సార్, మీరు రండి. ఆటోనా టాక్సీనా? ఆటో. ఆటో. రావయ్య త్వరగా. లగేజ్ లోపల పెట్టు త్వరగా. అలాగే. మీరు లేవండి సార్, నేను పెడతాను. ఇదిగో పెట్టు, జాగ్రత్త. ఎంత ఇమ్మంటావయ్యా? కష్టాన్ని నమ్ముకున్నవాడు సార్, చూసి మీరే 20 రూపాయలు. 20 వద్దు సార్, నా కష్టానికి 10 రూపాయలు సార్. ఆహా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీ పనులు ఉన్నాయంటే నిజంగా మన దేశం. అరే ఆటో, నా సుట్కేసు. ఆటో 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 అమ్ముతాంగా. ఆటో ఆగమంటుంటే. మీరు ఇక్కడే ఉండండి సార్, మీ లగేజ్ జాగ్రత్త. ఇక్కడే ఉండండి. ఆ సుట్కేసులో సర్వస్వం ఉందయ్యా. ఇదేం కంగారు పడదు. నా సైకిల్, అయ్యి బాబోయ్, నా సైకిల్ దొంగ దొంగ. ఆగవయ్యా, అతను దొంగ కాదయ్యా. నీ సైకిల్ చేజింగ్ కోసం తీసుకెళ్ళాడు, తిరిగి రాగానే ఇచ్చేస్తాడు. అసలు వస్తాడంటారా? ఎందుకు రాడయ్యా? ఇదిగో అసలు అతను ఎవరనుకున్నావు? కూలీల్లో ఆణిముత్యం. ఒక్క సంగతి చెప్తాను, గుర్తుంచుకో. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదయ్యా. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఒరేయ్, నా ఆటో ఎదురా? అంటే ఆటో కూడా వాడిది కదా. గొప్పదీసి ఇద్దరు తోడు దొంగలా. మొత్తమ్మా కొంచెం చట్నీ వేయించు. శివాద్రి, అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుసుగా. రత్తమ్మా, వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? రత్తమ్మ రత్తమ్మ, ఢిల్లీ దాదా వస్తున్నాడు. కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్ లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ చేతిలో ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోతుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. ఛా! ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజానికి దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి చేయి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. ఆ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆహా. నువ్వు వెళ్ళి రాపో. ఏ రాజా, 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏ ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా. వాళ్ళ బేటా లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. నెమ్మదిగా నొక్కరా. అమ్మో, ఎరగదీస్తావేంట్రా?
ఢిల్లీ అన్న ఏంట్రా ఆ పెద్దిరెడ్డి గాడు రౌడీని తీసుకొస్తుండు. ఎంతమందిని? ఓ 6 ఉంటారన్నా. అడ్వాన్స్ ఎక్కడరా? ఇవ్వనని తెలుగులోనే చెప్పానుగా, అర్థం కాలేదా? అంటే ఇవ్వవా? ఇవ్వను బే. ఏంటి పీక్కుంటావా? ఇంత దెబ్బ కుట్టాడేంటి? అయ్యి బాబాయ్, ఈళ్ళేరి జంపా, ఈయన చంపేస్తాడు. సీరియస్ గా కొట్టావా సిల్లీగా కొట్టావా? సీరియస్ గానే కొట్టాను రా. చా, నిజమా? అనుమానమా? సిల్లీగా కొట్టావేమో అనుకున్నానులే. నమస్కారం రెడ్డి గారు. పారిపోతున్నాడు, పట్టుకోండిరా. రత్తమ్మత్త, ఢిల్లీ దాదా ఎక్కడ? ఇంకెక్కడ ఢిల్లీ దాదా? కొంప తీసి పోయాడా? లేదు, ఆ కొండ మీద కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. ఫ్లూట్ వాయించుకుంటున్నాడా? ఎక్కడబ్బా? ఢిల్లీ అన్నా, ఢిల్లీ అన్నా. ఢిల్లీ అన్నా, ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో విలండా ఈ గెటప్ పెట్టి? ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ నువ్వు కూర్చోరా. ఆ, కూర్చో. అమ్మా, ఒరే, నా దగ్గర ఎన్నాళ్ళైందిరా డబ్బులు తీసుకుని మీరు? జస్ట్ 1 వీక్. ఎంత తీసుకున్నారా? 2000. బాగా తిన్నారా? ఆ, మరి విగ్రహం తేలేదేరా? కుదరలేదు. అయినా ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏంటి? విగ్రహం తీసుకున్న బ్యాలెన్స్ డబ్బులు నాకు ఇచ్చేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను. బ్యాలెన్సా? ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని ఇమ్మంటావురా? రిజర్వ్ బ్యాంక్ చెక్కులాగా థడక్ థడక్లాడిపోయేవాడిని. ఇప్పుడు చూడు, రోడ్డు రోలల కింద పడ్డ కంకర్రాయిలాగా ఎలా కమిలిపోయాను. నీకేమైతే నాకేంటి నా బ్లేడు? ఆ మాట అనకురా. చొక్కా కాబట్టి చిరుగులు కనపడుతున్నాయి, లోపల ఇరిగిపోయిన ఎముకల పరిస్థితి ఏంటి నాయన? వెళ్ళి కట్టు కట్టించుకో. ఆ? విగ్రహం తీసుకున్న డబ్బులు ఇచ్చే నా దారి నేను వెళ్ళిపోతాను. నాకు అడ్వాన్స్ వద్దు, విగ్రహం వద్దు, వెళ్ళండిరా బాబు, మీకు దండం పెడతాను. మరి ఈ విగ్రహం నేనేం చేసుకోనయ్యా? ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసుకోండియా. ఆ? ఏం చేసుకోమని నన్ను అడుగుతావు? వాడేమో కిందకి తల్లి వెళ్ళాడు, నువ్వేమో విగ్రహం విగ్రహం అంటావు. నా కర్మ. అవ్వా! 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 అయ్యో! నడుములు ఇరిగి- చంపుతా నిన్ను. నడుములు ఇరిగిపోయాయి నాయనా. అయ్యో! జన్మమెత్తితిరా, అనుభవించితిరా. రే చలిక్కుంది ఏసి ఆపేరా. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు మావా. ఏ పనైనా వాళ్ళతోనే చేసుకోవాలి. మనం చేసామనుకో ప్లాట్ఫామ్ గాళ్ళు అనుకుంటారు. నువ్వుండు. ఆ, ఆ. హలో, ఎస్, మాణిక్యం స్పీకింగ్. నేను బాలుని మాట్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. యునో బాలు పప్పు, దాన్ని పప్పు పప్పు కింద కొట్టి ఐస్ క్రీమ్ లో వేసుకొని తీసుకురా. ఓకే సార్. ఆ, ఎదవ. అసలే చలి ఎక్కువ ఉంటే ఐస్ క్రీమ్ అంటరా? ఛాన్స్ దొరికినప్పుడే ఎంజాయ్ చెయ్యాలి మావా. ఈ ఎంజాయ్మెంట్ గురించి హర్షద్ మేహతా ఏమన్నారో తెలుసా? యూ డోంట్ లైక్ ఇట్? ఓకే, నో ప్రాబ్లం. రే బాలు, మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైనా పోస్ట్ కొడుతున్నావా? ఓకేంటి మావా? అదేరా, కొంచెం ఎక్స్ట్రాగా యాక్ట్ చేస్తున్నావా? ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే మనల్ని మరీ ఉల్పాగాల కింద చెప్పగట్టరు. ఎస్, కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజను వణికిపోతున్నావు. ఏరా? ఎస్ ఎస్, మిస్టర్ మాణిక్యం, ఏసీ 2 పాయింట్లు పెంచుకో. అలాగే సార్. ఏమయ్యా మాణిక్యం, మేము ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి? అదే మేమేమైనా కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నావా? రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. ఏమన్నావు? వన్స్ మోర్. రాయల్ ఫ్యామిలీ కదండి, మీకు అలవాటే. మిస్టర్ మాణిక్యం, యు టేక్ దిస్ టిప్. Go to 5-star hotel and enjoy yourself. Mutton biryani, chicken biryani, whatever you want. థ్యాంక్ యూ సార్. Whatever you want, you eat. Royal family. Hey, Yes, ఏమన్నావ్? royal. రాయల్ ఫ్యామిలీ నువ్వు Mama, రెండు చిన్నటి mama. లేస్ Abbo, abbo.